వైసీపీ అధినేత జగన్ పోరుబాట పట్టనున్నారు. డిసెంబర్ నుంచి ప్రజా పోరాటాలు, ఉద్యమాలతో ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తున్నారు. రైతు సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్లపై కార్యాచరణ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత జిల్లా పర్యటనలు మొదలవుతాయని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎప్పుడూ చూడని విధంగా విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోందని జగన్ పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు క్షేత్రస్థాయి పోరాటాలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ నుంచి వరుస ఉద్యమాలకు రెడీ అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి క్వార్టర్ ముగిసిన వెంటనే, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్ ముగిసిన వెంటనే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మే నెలలో విడుదల చేసేవారమని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్లో ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని జగన్ ఆరోపించారు. 3 త్రైమాసికాల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో పెట్టారని, డిసెంబర్ గడిస్తే 4 క్వార్టర్లు పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. జనవరికి ఏకంగా 2,800 కోట్లు విద్యా దీవెన బకాయిలు కాగా, వసతి దీవెనకు 1,100 కోట్లు పెండింగ్ కలిపి మొత్తం 3,900 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా అలాగే ఉన్నాయని, మార్చి నుంచి ఇంతవరకు నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించిన బకాయిలు ఇవ్వలేదని జగన్ ఆరోపించారు. మార్చి నుంచి నవంబర్ వరకు దాదాపు 9 నెలలకు సుమారు 2,400 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని, నెట్వర్క్ ఆసుపత్రులు గొడవ చేస్తే 200 కోట్ల రూపాయలు ఇచ్చారని, పేషెంట్లు ఆసుపత్రులకు వెళ్తే ఉచితంగా వైద్యం అందే పరిస్థితి లేదని ఆరోపించారు. ఏ జిల్లాలో కూడా రైతులకు ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధరలు లభించడం లేదని జగన్ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ క్రాప్ చేసి ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు చేసేవారని, ప్రతి రైతుకు కనీస మద్దతు ధర వచ్చేదని, గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా చెల్లించేవారమని, జీఎల్టీ కింద ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు అదనంగా 10,000 రూపాయలు వచ్చే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు రైతులకు కనీస మద్దతు ధర కూడా అందడం లేదని జగన్ ఆరోపించారు. 75 కేజీల బస్తా ఎంఆర్పి 1,725 రూపాయలు అయితే ఆ ధర ఎక్కడా ఇవ్వడం లేదని, కావాలనే ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమం నిలిపివేయడంతో గత్యంతరం లేక రైతులు, దళారీలు, రైస్ మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, రైతుల నుంచి 300 రూపాయల నుంచి 400 రూపాయల తక్కువకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం సేకరణ చాలా అన్యాయమైన పరిస్థితుల్లో జరుగుతోందని ఆరోపించారు. కరెంటుకు సంబంధించి ఇప్పటికే 6,000 కోట్ల రూపాయల బాదుడు మొదలైందని, మరో 9,000 కోట్ల రూపాయల బాదుడు వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుందని, కరెంటుకు సంబంధించి ఈ స్థాయిలో 15,000 కోట్ల రూపాయలు బాదుడు అనేది భారతదేశ చరిత్రలో చంద్రబాబు తప్ప ఎవరూ చేయలేదన్నారు. అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామన్నారని, కానీ దాన్ని అమలు చేయడం లేదని, ఇప్పుడు ప్రభుత్వానికి పైసా ఆదాయం రాకపోగా మన ప్రభుత్వం కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారని, నీకింత నాకింత అని చంద్రబాబు, లోకేష్ మొదలు ఎమ్మెల్యేలు పంచుకుంటున్నారని ఆరోపించారు. గతంలో ప్రభుత్వం నడిపిన మద్యం షాపులను పూర్తిగా ఎత్తివేశారని, మొత్తం షాపులన్నింటినీ చంద్రబాబు గారు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారని, దానికోసం కిడ్నాప్లతో పాటు పోలీసులతో బెదిరింపులకు కూడా పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. లాటరీలో ఎవరికైనా షాపులు వస్తే వారి దగ్గర నుంచి రాయించుకున్నారని, ప్రతి గ్రామంలో వేలం పాటలు పెట్టి బెల్ట్ షాపులు ఇస్తున్నారని, బెల్ట్ షాపు లేని వీధి, గ్రామం లేదని, ఒక్కో బెల్ట్ షాపుకు 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు వేలం పాట పెడుతున్నారని జగన్ ఆరోపించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ముఖ్యంగా 3 ప్రధానమైన అంశాలు: రైతుల ఇబ్బందులు, కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు, ఫీజులు కట్టలేని పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల మీద వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 11న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్ల కార్యాలయాల వద్ద అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ రైతులకు తరఫున వారికి సంబంధించిన ప్రధాన అంశాలైన ధాన్యం సేకరణలో వారికి జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తూ, ధాన్యం సేకరణలో వారికి కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేయడంతో పాటు, పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం, వీటితో పాటు ఇప్పటి వరకు రైతులకు అందుతున్న ఉచిత పంటల బీమాను రైతులకు వర్తింపజేయాలన్న డిమాండ్తో రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమానికి నిరసనగా డిసెంబర్ 27న ఆందోళనకు పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఇచ్చిన హామీని విమర్శించిన నేపథ్యంలో పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించమని, జనవరిలో పెంచబోయే కరెంటు ఛార్జీలు కూడా తగ్గించమని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే 6,000 కోట్ల బాదుడుతో పాటు రానున్న నెలలో మరో 9,000 కోట్ల రూపాయల ఛార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ జిల్లాలో ఎస్సీ కార్యాలయాలతో పాటు సీఎండీ కార్యాలయాల వద్ద ప్రజల తరఫున ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి
పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించమని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతున్నామని జగన్ ప్రకటించారు. పిల్లలకు అందించాల్సిన వసతి దీవెన దాదాపు 3,900 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఏడాది అంటే 4 త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు పెండింగ్ లో ఉన్న వాటికి చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ చదువుకుంటున్న పిల్లలకు తోడుగా నిలబడే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించి డిమాండ్ చేసే కార్యక్రమం నిర్వహిస్తారు. సంక్రాంతి తర్వాత జగన్ జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి బుధవారం, గురువారం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశమవుతానని చెప్పారు. జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరుతో నేను పర్యటిస్తానని జగన్ వెల్లడించారు. పర్యటనకు వచ్చేసరికి మీరు జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల నియామకాలు పూర్తి చేయాలని, ప్రతి కార్యకర్తకు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అకౌంట్ ఉండాలి. జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి కార్యకర్త ప్రశ్నించాలి. అప్పుడే గ్రామ స్థాయిలో తెలుస్తుందన్నారు.